హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఉప్మా పొడి పొడిగా మంచి రుచిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను వేయండి. ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను, 5-6 పచ్చిమిర్చిని, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక క్యారెట్ను, 4-5 బీన్స్ను వేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఇలానే ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్, బీన్స్, ఆనియన్ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూడండి, మనకి ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. ఈ కూరగాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వను వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వను 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, రవ్వ ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 కప్పుల నీళ్ళను పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాయిల్ చేసుకోండి. చూడండి, ఈ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలో ఈ వాటర్ని పోయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఉడికించుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి. రవ్వ కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. రవ్వ ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 6-7 నిమిషాలు కుక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయండి. చూడండి, 6-7 నిమిషాల తర్వాత మనకి రవ్వ చక్కగా ఉడికిపోయింది. చూడండి, రవ్వ ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఎంత బాగా ఉడికిపోయిందో. అంతేనండి, మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది మంచి రెసిపీ. ఈ ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.